అందుకే ఇంత బాగున్నావు. నీ చిలిపి నవ్వు చిల్లరల్ల మొత్తమోగిందే సింగిల్ ఏ నరేంద్రుడి రుణమో అప్సరసే ఎదురైంది. సిగ్గుపడుతున్నావు. ఆమె ఎక్కించుకొని నువ్వు బండి మీద వచ్చినట్టు ఉంటే ఏం చేయను. రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఓ డేర్ ప్రాంక్ చేయబోతున్నాం. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ప్రాంక్ చూసి మీరే కామెంట్లో తెలియచేయండి. అలాగే మీరు ఎవరైనా నాతో ప్రాంక్ చేయాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. అలాగే ప్రాంక్ అయితే సూపర్ వచ్చింది. ఈ ప్రాంక్ మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కూర్చోనా? నేను కూర్చుంటే ఓకేనా? పర్లేదు. చెప్పండి, వెళ్ళిపోమని. కూర్చో. నువ్వు కూర్చుంటే ఫస్ట్ అంటే తర్వాత ఎదడిపోతాడని చెప్పడికి ఎవరు ఇంద్రనాయన ఎలా ఉన్నారు కాకినాడలోనే? కాకినాడ కదా అంటే మేము హైదరాబాద్లో ఉండి వచ్చేసాం, చెప్పాను కదా. అందుకే ఇంత బాగున్నావు. నీ చిలిపి నవ్వు చిల్లరల్ల మొత్తమోగిందే. హైదరాబాద్ కాబట్టి ఇంద్రనాయన మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మీ డాడీ ఏం చేస్తారు ఉంటారు? మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. మాకు డాడీ లేరు. అమ్మ, అన్నయ్య, నేను ఉంటాం. అన్నయ్యకి పెళ్ళి అయింది, తెలక్ స్ట్రీట్లో ఉంటారు. సింగిల్ అయితే సింగిల్ అంటే ఫ్రెండ్స్. ఏ నరేంద్రుడి రుణమో అప్సరసే ఎదురైంది. ఫ్రెండ్స్ మేము అంటే మా పెద్దమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఆ బిల్డింగ్లో. ఏ బిల్డింగ్? మేము అక్కడ ఉన్నాం కదా, అక్కడ. ఇప్పటికి నా చేతిలో 99 మంది అయిపోయినారు. నేను పట్టించినాను అనుకో సెంచరీ. రేపు నాకు సన్మానం చేస్తారు. చేద్దామని చెప్పాను. నేను చూస్తాను 6 times చూసాను అక్కడ. అందుకే చెప్పాను ఎక్కడ ఉంటావు. ఆ రోడ్లో వెళ్తూ ఉంటాను నేను క్యారియర్ ఇవ్వడానికి. నన్ను చేరదీసి సిక్కిని పెట్టి రాజాలా చూసి నాదుడే నేడా. చెప్పు. సిగ్గుపడుతున్నావు. టెన్షన్ ఉండదు కదా అసలు. నేను బయటకు రాను. అయ్యో, ఇది తప్ప చెప్పబోతున్నా, మధ్యలో ఆపేసావు. మాట్లాడుతున్నా. చెప్పు, ఎంటాను. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ సెట్ అయింది. బట్ ఏంటంటే కొంచెం కారణాల వల్ల అట్లా ప్రస్తుతానికి ఆగడం. అంటే ఎవరో కాదు, మా బావే. వాడికి నా మీద కొంచెం డౌట్. దేనికోసం? అందంగా ఉండే అమ్మాయిలు కంపల్సరీ డౌట్ పడతారు కదా. మంచి పర్సనాలిటీ. టాటూ లవర్స్ ఇద్దరు. ఏ నీకు టాటూస్ ఇష్టమా? నాకు చిన్న టాటూ. లవర్ ఉన్నారా నీకు? లవర్ ఉందే, బ్రేకప్ అయిపోయింది. ఏమి? నాకు కూడా బ్రేకప్ అయిపోయింది. ఆరెవరు? రవి, తన పేరు కూడా. అమ్మ బాబాయ్, అయ్యో బాబాయ్. ఇది చాలా బాగుంది, విచిత్రంగా. బ్రేకప్ అయింది. అందుకే ఇంట్లో ఇంకా సడన్గా మా బావని చేసుకోమన్నారు. నాకు అడంటే ఇష్టంలే. మీ బావకేమో అనుమానం. అందంగా ఉన్నావు కదా, ఉంటదిలే. నాన్నకాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మామూలుగా మాట్లాడేది తప్ప అంటే అంత సీరియస్ అయ్యేదాన్ని నేను అసలు చూసా. కానీ ఎందుకో తెలీదు. ఏమైంది? బండి స్లో చేశాను కదా. అదే చేసావు. అదే అర్థమయ్యే కదా మాట్లాడే ముందుకు వచ్చి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను తీసుకురావడానికి రీజన్, ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ జాగింగ్ చేసుకుంటారు, ప్రాబ్లం ఉండదు. కమ్మని ఎవరన్నా వచ్చినా నేను ఇట్లా ఎక్సర్సైజ్ చేసేస్తాను. ఎవరు వస్తారు, ఎవరు రావడానికి ఏముంది. మా బావకి ఏంటంటే
నేను ఎక్కడికి వెళ్తున్నానా ఏంటా ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను కదా. నాకేమో వాడంటే పెద్ద మరి ఇంట్లో మా ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్స్లే. ప్రస్తుతానికి లవర్ లేదా? ఎవరికి? నాకా లేదు. నో లవర్. ఆడితే నో లవర్. అందరూ సింగిల్సే. చచ్చిపోతున్నాను రోజు. చేతి రేఖలు అరిగిపోయినాయి. ఏమంటే ఏముంది, సింగిల్ కష్టాలు ఏంటి. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ఎవరు వస్తున్నారు? మీ బావా? అనుకున్నా నేను బయటకు వచ్చిన. ఏ బాబాయ్ వచ్చా? ఎవరు కాదన్నా, మామూలే కాలేజ్ అని కాదు. ఎలా వచ్చావు? బండి మీద వచ్చా. నువ్వు ఇంట్లో కదన్నా. అంటే రోజు నేను కాపలా కాసుకోవడమేనా? నేను మామూలుగా. ఎవరు తినవరు? ఫ్రెండ్ అంటే ఎన్ని రోజుల నుంచి పరిచయం? 1 month నుంచి. 1 month. మామూలుగా మాట్లాడుతున్నాను అంతే. ఏం మాట్లాడుతున్నావు? పార్క్లో తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? చిచ్చి పార్క్లో నేను తీసుకురావడం. పార్క్ కాదా? పార్కే కాదనట్లేదు. మామూలుగా ఏం మాట్లాడుతున్నావు అంతే. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా మామూలుగా తెలుసుకుంటున్నాను అంతే. భయపెడుతున్నాడు సార్. ఏం తెలుసుకున్నావు? అదే సబ్జెక్ట్స్ నేను వెళ్ళట్లేదు కదానే. ఎవరమ్మా? తిట్టాల్సినవన్నీ తిట్టారుగా ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్. ఎలా తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నేను తీసుకొచ్చాను. ఎలా వచ్చావు? నేనేం తీసుకురాలేదు. ఎలా వచ్చావు? నేను మా ఓడి బండి మీద వచ్చాను అంతే. మీ ఊడి బండి మీద? ఈమె ఎలా వచ్చింది? నా బండి మీద వచ్చా. నా బండి మీద వచ్చాను. నేను కూడా ఇద్దరం కలిసి అనుకునేం రాలేదు. ఇక్కడ కూర్చుంటే నేను ఇలా వెళ్తున్నప్పుడు చూశాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఇక్కడ కూర్చుంటే నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు చూసావా? చూసి వచ్చాను. బండి మీద రాలేదు? మీ ఇద్దరు రాలేదు. మేము ఇద్దరం బండి మీద వచ్చాం. ఈమెను ఎక్కించుకొని రాలేదు? రాలేదు. వచ్చినట్టుంటే? రాలేదని ఆమెను ఎక్కించుకొని నువ్వు బండి మీద వచ్చినట్టు ఉంటే ఏం చేయను? రాలేదు. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? అంటే అబ్బాయి అంటే ఇష్టమా నీకు? ఇప్పుడు కూడా నీ గురించి చెప్పింది. మా బావ అంటే ఇష్టం. నీ బొందరా నీ బొంద. అది ఇది అని నేను నిజం చెప్తున్నాను. మరి ఎందుకు? కాదు. సరే నేను వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకొని. అలా అనకన్యా బాబు. మాట్లాడు. కూర్చోదా మీరు మాట్లాడుకుని బాబు. అరే నేనేమన్నా ఇప్పుడు చెప్తాను. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నేను అబ్బాయి ఎందుకో నాకు తెలియదు అబ్బా. సరేనా? వదిలే. సరే సరే. కదా నేను ఇష్టం లేదని చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేను కదా. మీరు మాట్లాడుకొని వచ్చాను. మీరు మాట్లాడుకొని వచ్చాను. నువ్వు అలా ఉంటే మీరిద్దరు నేనేం ఉండను తమ్ముడు. సరే ఇప్పుడు నేను ఇష్టం లేదని నా మొహం మీద చెప్తుంది. మీరు మాట్లాడుకొని ఇంటికి పంపించే. సరేనా? నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసి పంపించే. సరేనా? నేను ఏం చెయ్యాలనుకుంటానండి బాబు, నువ్వు అలా మాట్లాడుతున్నావు. అదేరా ఇప్పుడు నువ్వు పార్క్ తీసుకొచ్చావు కదా. పార్క్ కదా ఇప్పుడు చెప్తున్నా నాకు తినంటే ఇష్టం.